మామిడికాయలు పండు కూడా వండుతానే దీంట్లో. అరే నిజంగానే దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. ఇగో మామిడికాయ పండింది చెట్టు మీద. ఇగో ఆగాగు. సరే వీటిని పచ్చడి పెడదాం. క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. నా ఛానల్లో ఫుడ్, మై ట్రావెల్ జర్నీ, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అన్నీ కూడా నా ఛానల్లో షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏమైందో తెలుసా, ఎర్లీ మార్నింగే అందరం స్నానాలు చేసిన తర్వాత ఆ టవల్స్ పైన ఎండేద్దాం అని చెప్పి పైకి వెళ్ళాను. వెళ్ళగానే దీన్ని దింపదా. ఒక కాయ ఆల్రెడీ మామిడికాయ చెట్టు మీదనే పండిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పైనకి వెళ్ళట్లేదు అనమాట, బట్టలు ఆరేయడానికి కిందనే ఆరేస్తున్నా, అందుకని పైకి ఎక్కలేదు. ఆ రోజు వెళ్ళి చూడగానే మామిడికాయలు అన్నీ ఇట్లా పెద్దగా వచ్చేసినాయి. సరే అని చెప్పి తెంపుదాం, ఒకటి ఉప్పు కారం పెట్టుకొని తిందామని చెప్పేసి కోస్తుంటే ఆల్రెడీ ఒక కాయ పండిపోయి ఉంది. చెట్టు మీద పండిన కాయ ఎంత టేస్ట్ ఉంటుందో కదండి. ఇంకా ఆ తర్వాత కొన్ని కాయలు తెంపుదామని చెప్పేసి తెంపుతుంటే అందులోకి వెళ్ళి సొన వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ మామిడికాయలు చెట్టు మొత్తానికి ఒక 10-15 వచ్చినాయండి. అవన్నీ మాగబెట్టేసి పండించినాం అనమాట. అప్పుడు స్వీట్నెస్ ఉండే, తిన్నాము. ఇందులో ఒక కాయ కట్ చేసుకొని తింటే ఏంటంటే సేమ్ పచ్చడికాయ లాగానే పులుపు ఎక్కువ ఉంది. నాకు తెలిసి కచ్చగా ఉన్నప్పుడు పులుపుగా ఉండి ఆ తర్వాత మనం మగబెడితే స్వీట్ వస్తాయేమో ఈ కాయలు. అప్పుడు అనుకున్నా ఒక 5-6 కాయలు తెంపి పచ్చడి పెడదామని చెప్పేసి. ఇంకా పిల్లలని వెళ్ళి గిన్నె తీసుకురమ్మంటే ఆ గిన్నె తీసుకొచ్చిళ్ళు. వాళ్ళు కూడా ఎంత షాక్ అవుతున్నారో చూసిల్లా, మామిడికాయ పండింది అనగానే. ఇంకా చెట్టు నిండా, అంటే 2 చెట్లు ఉంటాయి మా ఇంటి దగ్గర. సో 2 చెట్లకి ఒకటేమో రసాలు, ఒకటేమో బంగినపల్లి లాగా అనమాట. సో బంగినపల్లి తెంపినాము, రసాలు తెంపలేదు, అట్లనే ఉంచేసినాము. ఇంకా అవి తెంపి ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టాలి. కొన్ని కాయలకు పైన వైట్గా వచ్చినాయి అండ్ కొన్ని కాయలకు కూడా చీమలు ఫామ్ అయినాయి అనమాట. ఇంకా అవి తెంపేసి అక్కడ నుంచి పచ్చడి పెడదామని చెప్పేసి అవన్నీ కోసేస్తున్నాను. చూసిలా ఎంత మంచిగా ఉన్నాయో. మన చెట్టుకి మామిడికాయలు కాసినాయి అంటేనే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మన చెట్టుకు కాసిన కాయలతోని మామిడికాయ పచ్చడి అంటే ఫస్ట్ టైం. ఈ చెట్టుకు కాసిన కాయలు మేము ఇల్లు తీసుకుని 2 years అవుతుందండి. ఇంకా ఈ చెట్టుకి లాస్ట్ టైం తక్కువ కాసాయని చెప్పాను కదా, ఈసారి కొంచెం ఎక్కువ వచ్చిందనమాట కాత. అందుకని ఈసారి మా మామిడికాయలు మేము పచ్చడి పెట్టుకున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మామిడికాయలు ఇంట్లోకి తీసుకొచ్చి వాటిని వాష్ చేసి ఇంకా కట్ చేద్దామని కూర్చున్నాను. ఫస్ట్ కట్టర్ పైన చాక్తోని కట్ చేస్తుంటే అస్సలు కట్ అవ్వలేదన్నమాట. లోపల అంతా పిక్ అయిపోయింది. అది కట్ చేస్తే ఆ కట్టర్ కూడా ఇరిగిపోయింది అనమాట, వెజిటేబుల్ కట్టరు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో అదేంటి ఇలపీట ఉందని గుర్తొచ్చుండే. అసలు దీన్ని నేను యూజ్ చేయను, ఎప్పుడో అత్తమ్మ వాళ్ళు ఇచ్చుండే. అది ఉందని గుర్తొచ్చి మళ్ళీ అది బయటికి తీసాను. కాకపోతే దానితో కూడా అవ్వలేదు. నేను తీసుకొచ్చిన కాయలలో 20 కాయలు తీసుకొస్తే 10 కాయల దాకా పండే ఉన్నాయి, అంటే ఎల్లో కలర్ అయిపోయినాయి. ఎల్లో అయిపోతే పచ్చడి పెడితే ఆగదు కదండి. ఇంకా నాతోని ఎంతకి కూడా కట్ అవ్వట్లేదు అని చెప్పేసి కాస్త మా ఆయనకి ఇచ్చినాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మామిడికాయలు పెద్దగా అయిపోయినాయి కదండి, అందుకే పిక్ వచ్చింది లోపల, అందుకే సరిగా కట్ అవ్వలేదండి. నార్మల్గా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే ఇక్కడ మనకి కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక కాయకి 5 రూపాయల చొప్పున తీసుకుంటారు బయట. ఇంకా మేము పెట్టేది 5-6 కాయలే కాబట్టి అట్లా ఇంట్లోనే ట్రై చేసినాము. కాకపోతే చేస్తుంటేనే, అంటే మామిడికాయలు కోస్తుంటేనే పన్నే చాలా వచ్చినాయి, మేము తినడానికే సరిపోయింది. ఆ తర్వాత 1 kg క్వాంటిటీతో నేను చట్నీ పెట్టేశాను అనమాట. ఇంకా తను కట్ చేస్తుంటే ఇట్లా ఒక పొడి క్లాత్ తీసుకొని మామిడికాయ ముక్కలను తూడ్చుకోవాలి. నేను చెప్పేది ఇప్పుడు 1 kg మామిడికాయ ముక్కల కొలత మాత్రమే. నాకు తెలియంది తెలుసుకొని కూడా పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయలు దంచుకుంటున్నా అక్కడే. కొన్ని మామిడికాయలలో డైరెక్ట్గా కలపడానికి, కొన్ని పోపులో వేసుకోవడానికి, రెండింటికి కూడా ఒకటేసారి దంచి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. కొత్తగా పెట్టే వాళ్ళ కోసము, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు చేతితోని అందాజని బట్టే వేస్తారు. నాలాగా కొత్తగా పెట్టే వాళ్ళ కోసం ఏంటంటే మన మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ ఇట్లా ఏదైనా ఒక కప్పులో తీసుకొని కప్పుతోని కొలుచుకుంటే సరిపోతుంది. ఆ కప్పుతోని మొత్తం 6 కప్స్ అయినాయి అనమాట. సో దాని క్వాంటిటీ మనం కప్తో వేసుకుంటే కరెక్ట్ వస్తుంది. మళ్ళీ నేను పెట్టిన పచ్చళ్ళలో ఉప్పు కూడా వేయకుండా, అంటే మళ్ళీ ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోకుండా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మామిడికాయ పచ్చడి పెట్టడం పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారికి 2 సార్లకి జరగదు.
మెథడ్ అది. నానమ్మలు అమ్మమ్మలు ఎంత పర్ఫెక్ట్గా పెడతారు అంటే వాళ్ళకి అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మామిడికాయ ముక్కలు గిన్నెలో తీసుకున్న తర్వాత ఉప్పు వేసేటప్పుడు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఫస్ట్ అయితే కాల్ చేసేది అక్కకి. అంటే మామిడికాయ పచ్చడి ఎవరికి బాగా పెట్టొస్తుందో, మళ్ళీ మనకి దట్టు వీడియో కాల్లో అవైలబుల్గా ఉండే వాళ్ళు కూడా కావాలి కదా. సో అక్కకి కాల్ చేసి కనుక్కొని మామిడికాయ ముక్కలు చూపెట్టి దానికి ఎంత ఉప్పు యాడ్ చేయాలని చెప్పేసి ఉప్పు చూసి కలిపినాను అనమాట. ట్రిక్ ఏంటంటే మీరు మామిడికాయ ముక్కలు ఇట్లా పక్కన పెట్టుకొని తుడుచుకొని పక్కన పెట్టుకుంటారు కదా, ఫస్టే ఉప్పు కలిపేయండి. ఉప్పు కలిపిన తర్వాత మనం ఒక 15 minutes or 20 minutes పక్కన పెట్టుకోవాలి. అట్లయితే ఏమైందంటే ఆ ఉప్పు వాటర్ అంతా కూడా మామిడికాయ ముక్కలకి మొత్తం నీరులాగా పట్టేసి వస్తుంది అనమాట. వాటర్ ఫామ్ అయిపోతుంది. ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ కలిపిన ముక్కలని ఒక 10 minutes పక్కన పెట్టుకునే టైంలో మనం వచ్చేసి దాంట్లోకి కలిపే పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. జీలకర్ర మెంతులు ఉంటాయి కదండి, అవి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని దూరగా వేయించుకోవాలి. ఆవాలు మాత్రం పచ్చివే, అంటే వాటిని ఏం ఫ్రై చేయకూడదు అనమాట. ఆ లోపు చూసారా మనం ఉప్పు కలిపి పెట్టిన మామిడికాయలకి వాటర్ లాగా ఎట్లా వచ్చినాయో ఈ ఐడియా చెప్పింది ఆ అక్కే అనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, డైరెక్షన్ తనే ఇస్తుంది అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ కారపొడి కలుపుకోవాలండి. ఏ కప్పుతోనైతే మనకి ఇప్పుడు 6 cups అయినాయో దాంతోనే నేను కొద్దిగా కొంచెం తక్కువగా 1 cup వేసాను కారపొడి. ఇది రెగ్యులర్గా కర్రీస్లలో వేసే కారం అనమాట. నార్మల్గా పచ్చళ్ళల్లో అంటే అమ్మ వాళ్ళు సపరేట్గా అవి పట్టిస్తారు మిల్లు దగ్గర. ఇంకా ఆ తర్వాత మనం ముందుగా ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి చేసిన పొడి, అది కూడా వేసి మొత్తం అంతా కూడా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతుంటేనే మనకి మామిడికాయ పచ్చడి స్మెల్ అట్లా వచ్చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా పచ్చడి ఎంత మంచిగా అనిపిస్తుందో. కొంతమంది కారపొడి పోపులో కూడా వేస్తారు, నేనైతే అట్లనే డైరెక్ట్గా కలిపేసిన. ఆ తర్వాత పచ్చి వెల్లిపాయలు డైరెక్ట్గా వేసేసుకోవాలి. అది తింటుంటే మనకి పంటికి తాకితే మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా పోపు వేసేస్తున్నా. ఆయిల్ ఎక్కువనే పడుద్దండి, ఎందుకంటే పచ్చడి నిలువ ఉండాలి కదా 1 month వరకు. ఆ తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కాస్త గోలిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి, కాకపోతే అది హాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే మాడిపోతుంది అని చెప్పేసి కాస్త చల్లారిన తర్వాత వెల్లిపాయలు వేసాను. కొంచెం వెల్లిపాయ ముద్ద కూడా మళ్ళీ మామిడికాయ ముక్కలలో కలిపేశాను. మనము వేసుకున్న పోపు చల్లారిన తర్వాతే మామిడికాయ ముక్కలలో కలుపుకోవాలండి, లేకపోతే ముక్క అంతా నల్లబడుద్దంట హాట్ మీద ఉన్నప్పుడు కలిపేస్తే. పచ్చడి చూసిలా ఎంత బాగుందో. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ఆ పచ్చడి పెట్టినాక 2-3 days వరకు ఎప్పుడెప్పుడు ఆ పచ్చడితోనే తింటామా వేడి వేడి అన్నము మామిడికాయ పచ్చడి. ఎంత బాగుంటుందో కదా. ఇంకా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడు 20-30 కాయలు పెట్టి 1 month వరకే తింటున్నారు. పచ్చడి పాతబడినాక తినడానికి ఎవరు ఇష్టపడతలేరు. అమ్మ వాళ్ళు అయితే 100 కాయలు 200 కాయలు తీసుకొచ్చి వాటిని సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా జాడీలలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి మామిడికాయలు. ఎప్పుడు పచ్చడి తినాలనిపిస్తే ఒక 2-3 కాయలు కొనుకొచ్చుకోవడం, అప్పటిదప్పుడు పెట్టుకోవడము, డబ్బాలలో స్టోర్ చేసుకోవడము. ఇంకా మన పచ్చడి అయితే తయారైపోయింది. డబ్బాకి మొత్తం ఇట్లా ఆయిల్ రాసి డబ్బాలో ఎత్తేస్తున్నా నేను. ఇది 1 month వస్తుంది కావచ్చు నాకు తెలిసి. మా ఇంట్లో పచ్చళ్ళు ఇష్టంగా తినేది ఎవరంటే నేనే అనమాట. మీలో ఎంతమంది చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బాక్సులలో మామిడికాయ పచ్చడి కొంచెం వేలో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడున్న పిల్లలు మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి బాక్సులనా వామ్మో అన్నట్టు చూస్తారు. అసలు మనకైతే ఎంత మంచి మెమరీస్ ఉంటుండే కదా మామిడికాయ పచ్చడి తింటుండే, ఆ చెట్ల కింద కూర్చొని భలే అనిపిస్తుండే. ఇంకా ఇంత పచ్చడి పెట్టినాక లాస్ట్కు మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి స్టార్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే పక్కన రైస్ పెట్టేసి ఉంచుతాము. పచ్చడి అంతా అయిపోయినాక ఆ గిన్నెలో ఆ పెద్ద తపాలలో ఆ కింద గ్రేవీ మిగులుతుంది కదా, దాంట్లో మంచిగా అన్నం కలిపి ఆ పిసకడాన్ని చూసి పరేషాన్ అస్సలు అవ్వద్దండి, ఎందుకంటే అది అట్లా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. మా కెమెరామ్యాన్ అందరికన్నా ముందే చేయబడుతుంది పెట్టమని, కాకపోతే ఫస్ట్ ముద్ద నేను తిన్న తర్వాత ఆ టేస్ట్ చేసిన తర్వాత అందరికీ పెడుతున్నా. ఫస్ట్ ముద్ద తినాలని బాగా కోరికుంటుంది కదా. ఎంత బాగుందో తెలుసా పచ్చడి, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరికి పెట్టినాను. పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తిన్నారు. వాళ్ళని చూస్తుంటే నన్ను నేను గుర్తు తెచ్చుకున్నాను అనమాట. అవ చిన్నప్పుడు మనం కూడా ఇట్లా తింటుండే వాళ్ళం అని చెప్పేసి. మా వర్షిత్ ఒక్కడే కారం అని చెప్పేసి అన్నాడు తప్పించి ఇంకా మిగతా వాళ్ళందరం కూడా మంచిగా ఫుల్గా హ్యాపీగా గుమ్మేసినాము. మా కెమెరామ్యాన్కి అయితే ఫుల్గా నచ్చేసింది. మరీ పడుతుంది చెయ్యి. ఇంత టేస్టీగా పచ్చడి వస్తుందని చెప్పేసి అనుకోలేదు. ఫుల్ హ్యాపీ. ఇంతకీ మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా? కామెంట్ చేయండి. అందరికీ పెట్టాను కదా, మరి మీకు పెట్టకపోతే ఎట్లా? రండి మీకు కూడా ఒక ముద్ద. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మరి అర్థమైందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. 40Kకి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.